సూరా అల్బకరహ్ చివరి 2 ఆయాట్లు 2:8-5, 2:8-6 ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. ప్రవక్త ముహమ్మద్ హదీసులలో వీటిని రాత్రి చదివితే ముస్లింకి రక్షణ, శాంతి మరియు తృప్తి లభిస్తుందని స్పష్టంగా చెప్పబడింది. ఆయాత్ యొక్క ప్రధాన ప్రాముఖ్యత. ఇమాన్ యొక్క ప్రకటన. 285వ ఆయత్లో ముస్లింలు అల్లాహ్, ఆయన ప్రవక్తలు, ఆయన గ్రంథాలు మరియు ఆయన ఆజ్ఞలపై విశ్వాసం ఉంచినట్లు ప్రకటిస్తారు. ఇది అమానా రసూల్ అని పిలుస్తారు. దువా మరియు కరుణ. 286వ ఆయత్లో ముస్లింలు అల్లాహ్ను ప్రార్థిస్తూ ఆయన క్షమ, సహాయం మరియు కరుణ కోరుతారు. అల్లాహ్ మనకు తట్టుకోలేని భారాన్ని మోపడు అనే వాక్యం విశ్వాసులకు ధైర్యమిస్తుంది, రక్షణ. ప్రవక్త చెప్పారు, ఎవరైనా రాత్రి సూరహ్ బకరహ్ చివరి 2 ఆయాత్ చదివితే అది అతనికి సరిపోతుంది. సహీహ్ బుఖారీ, ముస్లిం. అంటే ఆ రాత్రి అల్లాహ్ రక్షణలో ఉంటారు. ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆయాత్లు ముస్లింలను చెడు శక్తుల నుండి, మంత్రతంత్రాల నుండి మరియు భయాల నుండి రక్షిస్తాయని ఇస్లామిక్ పండితులు పేర్కొన్నారు. దినచర్యలో భాగం. చాలా మంది ముస్లింలు ఈ ఆయాత్లను రాత్రి నిద్రకు ముందు చదవడం అలవాటు చేసుకుంటారు, ఎందుకంటే అవి మనసుకు శాంతి, విశ్వాసానికి బలం ఇస్తాయి. ముఖ్యమైన సందేశాలు. అల్లాహ్పై సంపూర్ణ విశ్వాసం. మనం ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయనకు లొంగిపోవాలి. మనుషుల పరిమితులు. అల్లాహ్ మనకు తట్టుకోలేని పరీక్షను ఇవ్వడు. దువా యొక్క శక్తి. క్షమ, సహాయం మరియు విజయాన్ని అల్లాహ్నే ఇవ్వగలడు. సమూహ విశ్వాసం. ఈ ఆయాత్లు ముస్లింలు ఒకే విశ్వాసంలో ఏకమై ఉన్నారని గుర్తుచేస్తాయి. ఆచరణలో ఉపయోగం. రాత్రి నిద్రకు ముందు చదవడం, కష్టకాలంలో ధైర్యం కోసం పఠించడం, దువా సమయంలో ఈ ఆయాత్లను జ్ఞాపకం చేసుకోవడం. ఈ ఆయాత్లను మీరు ప్రతిరోజు పఠిస్తే అవి మీ ఆధ్యాత్మిక జీవితానికి బలాన్ని, మనసుకు శాంతిని మరియు అల్లాహ్ రక్షణను అందిస్తాయి. ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు. 1 మరియు అదేవిధంగా విశ్వాసులు కూడా విశ్వసించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు, మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము మరియు మేము ఆదేశం విన్నాము మరియు దానిని శిరసావహించాము. నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. ఓ మా ప్రభూ, మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది. 1 అల్లాహ్ ఏ ప్రాణిపైనను దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దానికి పుణ్య ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ, మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు. ఓ మా ప్రభూ, పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ, మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయము. సూరహ్ బకరహ్ యొక్క చివరి 2 ఆయతుల ప్రాముఖ్యత. 1 విశ్వాసం యొక్క ధృవీకరణ. ఈ శ్లోకాలు అల్లాహ్, అతని దేవదూతలు, అతని పుస్తకాలు మరియు అతని దూతలపై తేడా లేకుండా విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తాయి. 2 విధేయతకు నిబద్ధత. విశ్వాసులు అల్లాహ్ ఆజ్ఞలను వినడానికి మరియు పాటించడానికి తమ సంసిద్ధతను ప్రకటిస్తారు. 3 దైవిక దయ. ఈ శ్లోకాలు అల్లాహ్ యొక్క దయ మరియు క్షమించడానికి ఆయన సంసిద్ధతను హైలైట్ చేస్తాయి. 4 రక్షణ మరియు మార్గదర్శకత్వం. ఈ శ్లోకాలు ముస్లింలకు ఆధ్యాత్మిక రక్షణ మరియు మార్గదర్శకత్వం యొక్క మూలంగా పనిచేస్తాయి. సూరహ్ బకరహ్ యొక్క చివరి 2 శ్లోకాల ప్రయోజనాలు. 1 ఆధ్యాత్మిక రక్షణ. రాత్రిపూట ఈ శ్లోకాలను పఠించడం చెడు మరియు హాని నుండి రక్షిస్తుంది. రాత్రంతా నిద్రపోయే ముందు ఈ శ్లోకాలను పఠించేవారిని అల్లాహ్ రక్షిస్తాడని చెప్పబడింది. 2 పాప క్షమాపణ. ఈ శ్లోకాలలోని ప్రార్థనలు అల్లాహ్ యొక్క క్షమాపణ మరియు దయను అడుగుతాయి. క్రమం తప్పకుండా పారాయణం చేయడం పాపాలు మరియు తప్పులకు క్షమాపణ కోరడంలో సహాయపడుతుంది. 3 బలం మరియు స్థితిస్థాపకత. ఈ వచనాలు అల్లాహే ఆత్మపైన దాని సామర్థ్యానికి మించి భారం వేయవని మనకు గుర్తు చేస్తాయి.
ఇది కష్టాలు మరియు సవాళ్ల సమయాల్లో అపారమైన బలాన్ని మరియు స్థితిస్థాపకతను అందిస్తుంది. 4. దైవిక సహాయం. ఈ ఆయతులను పఠించడం ద్వారా విశ్వాసులు అల్లాహ్ సహాయం మరియు ఇబ్బందులు మరియు విరోధులపై విజయం కోరుకుంటారు. జీవితంలోని అన్ని అంశాలలో దైవిక సహాయాన్ని కోరుకునే మార్గం ఇది. సూరహ్ బఖరహ్ యొక్క చివరి 2 ఆయత్లు విశ్వాసులకు మార్గదర్శకత్వం, రక్షణ మరియు ఆశీర్వాదాల యొక్క శక్తివంతమైన మూలం. ఈ ఆయతులను మీ దినచర్యలో చేర్చడం ద్వారా మీరు వాటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ఆయతులపై క్రమం తప్పకుండా పారాయణం చేయడం మరియు వాటిపై ప్రతిబింబించడం మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది మరియు జీవితంలోని అన్ని అంశాలలో దైవిక సహాయాన్ని అందిస్తుంది.